చరితల నా తల్లే సింగరేణి మా బంగారిని శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి భూమి పొరల్లో మాగాని నల్లని కనకం ధరించిన రాణి తెలంగాణలో వెలుగుల జనని తరగని నిధిలా వరించిన ధరణి శ్రామిక సంజీవిని గర్వించే భారతావని భూగర్భవాసిని భూతల స్వర్గామిని కార్మికుల నుదుటిన సింధూరిణి సింగరేణి మా సింగరేణి వేల కోట్ల సంపదల వెలుగుల భువిని సింగరేణి మా సింగరేణి 12 దశాబ్దాల పరుగుల రాణి సింగరేణి మా సింగరేణి కంటికి రెప్పల్లే మము కాసే అవని సింగరేణి మా సింగరేణి కార్మిక చిరునవ్వుల్లో కనక వర్షిణి. వివిధ గనుల్లో రక్షణ పక్షోత్సవాల సందర్భంగా ఇన్స్పెక్షన్ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా దాంట్లో ఫస్ట్ ఎయిడ్ ఒక పార్ట్గా చూపించినప్పటికీ కూడా కంపెనీ వ్యాప్తంగా కార్మికులలో ఫస్ట్ ఎయిడ్ పైన అవగాహన పెంచాలని దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ కంపెనీ వ్యాప్తంగా ఏరియా లెవెల్ ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ కంపెనీలో ఫస్ట్ ఎయిడ్ పైన అవగాహన పెంచాలని ఐఎస్ఓ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మన గనికి SRP3 గనికి ఇచ్చేసినటువంటి టీం కన్వీనర్ శ్రీ విజయ్ కుమార్ గారు, అట్లాగే కో కన్వీనర్ శ్రీ లోక్నాథ్ రెడ్డి గారు, డాక్టర్ లోక్నాథ్ రెడ్డి గారు, అట్లాగే సాంబశివుడు గారు, సెక్రటరీ మురళీ చౌదరి గారు, అట్లాగే సేఫ్టీ ఆఫీసర్ మహేందర్ గారు, మిగతా నా తోటి అధికారులు, అట్లాగే వేదిక పైన ముందున్న SRP3 సోదరి మనందరికీ కూడా మరొక్కసారి శుభోదయం. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఎయిడ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఫస్ట్ ఎయిడ్ వల్ల మనం పొందే లాభం ఏంటి అనే విషయాలపైన మనకు ఎంత అవగాహన ఉన్నది. తద్వారా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, ఆ ప్రమాదానికి గురైన వ్యక్తికి ధైర్యం నూరిపోయడానికి, అట్లాగే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలియజెప్పడానికి, మన అందరిలో అవగాహన పెంచడానికి కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కంపెనీ వ్యాప్తంగా. దాంట్లో భాగంగా టీం అన్ని గన్లు దాదాపుగా ఈ బెల్లంపల్లి రీజన్లోని అన్ని గన్లని తనిఖీ చేయవలసిందిగా వాళ్ళ పరిజ్ఞానాన్ని పరీక్షించవలసిందిగా ఈ టీంని ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగా వీళ్ళు ఈ టీం మెంబర్స్ అందరూ బెల్లంపల్లి రీజన్లోని అన్ని మైన్స్ దాదాపుగా పూర్తి చేసుకొని చివరగా మన SRP1, 3 అండ్ మధ్యాహ్నము IK1A గనిలోని కార్మికులను ఉద్దేశించి వాళ్ళని దిశానిర్దేశం చేయడం కోసం ఫస్ట్ ఎయిడ్ పైన వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు జాగ్రత్తగా వినండి. అట్లాగే వాళ్ళు వేసే ప్రశ్నలను సరిగా అర్థం చేసుకొని ఫస్ట్ ఎయిడర్స్ అందరూ కూడా మంచి ప్రతిభ చూపించి మన మైండ్కి మంచి పేరు తేవాలని. మరొక విషయం, ఈ 56వ రక్షణ పక్షోత్సవాల సందర్భంగానే మన SRP3 గారిని మన గ్రూప్లో మొదటి బహుమతి సాధించినందుకు మీ అందరిని అభినందిస్తూ ఆ విషయాన్ని టీం సభ్యులకు గుర్తు చేస్తూ అదే ప్రతిభను ఇప్పుడు కూడా మనందరం చూపించి మన ప్రతిభను మరొకసారి నిరూపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ
అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదికని ఇంత గొప్పగా అలంకరించిన గ్రూప్ గని ఏజెంట్ గారు రవీందర్ సార్ గారికి, మేనేజర్ గారు వెంకట్రావు సార్ గారికి, యశో మహేందర్ సార్ గారికి, గని అధికారులకు, మా కన్వీనియర్ సార్కి, కో కన్వీనియర్ సార్కి అందరికీ కూడా శుభోదయం. వెరీ గుడ్ మార్నింగ్. సో జోష్ ఉండాలి. మా డాక్టర్ సార్కి SRP3 మీద చాలా జోషు హోప్ ఉంది. సో అది మీరు గుడ్ మార్నింగ్తో అయినా సార్కి చిన్నగా చిగురించేలా చేయాలి. మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, డాక్టర్ సార్ ముఖంలో నవ్వొచ్చింది, మీరు చూడొచ్చు. సో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు 2025 దీని మీద ఎంతమందికి అవగాహన ఉంది? 56 అంటే 1 నుంచి మధ్యలో 55 వస్తే 56 కదా. సో ఇన్ని యాన్యువల్ అంటే ఇన్ని వార్షికంగా జరుగుతూనే ఉన్నాయి రక్షోత్సవాలు. మనం ఫస్ట్ ఎయిడ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఎవరికైనా ఈ 56వ రక్షణ వార్షికోత్సవాలది. మన ఏజెంట్ సార్ మేనేజర్ సార్ అంత మంచిగా పెట్టారు కదా, ఇంటర్ ఏరియా ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్ అని. ప్రథమ చికిత్స మీద అవగాహన సదస్సు కోసము ఈ 56వ యాన్యువల్ సేఫ్టీ 4 నైట్లో ఇదొక కొత్త రకంగా ఇదొక కొత్త భాగాన్ని తీసుకొచ్చి మన అందరినీ కూడా దాని మీద ప్రతిభావంతులు చేయడం కోసం కంపెనీ సింగరేణి లెవెల్లో ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క రీజియన్లో ఈ అవేర్నెస్ అనేది కల్పిస్తూ ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్ అనేది ఎప్పుడు మార్కుల కోసం కాదు. ఒక మంచి ఫస్ట్ ఎయిడర్ని ఏమంటారు అంటే హీఈస్ నాట్ ఏ హెల్పర్, హీఈస్ ఏ లైఫ్ సేవర్. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ప్రాణాలని రక్షించే రక్షకుడు. ఓకేనా? సో ఫస్ట్ ఎయిడర్కి అంత గొప్ప బిరుదుకు చాలామంది బుక్కులలో మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఎయిడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఒక పుట్టిన పిల్లాడికి అయితే అమ్మ గర్భంలో మనం జీవం పోసుకున్నప్పుడు అప్పటి నుంచే డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది. మనకు ఫస్ట్ ఏం కాకుండా మనమే అలర్ట్ అవుతాం. తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తాం, మనమేమో ఇక్కడికి వచ్చినాం అని చెప్పేసి. అది కూడా డిఫెన్స్ మెకానిజం. దాన్ని కూడా చిన్న ఫస్ట్ ఎయిడ్, అరే నాకేమో అయింది అంటే మన వాళ్ళు వచ్చి వెన్ను కడతారు. తర్వాత చిన్న చిన్న పెద్ద అయిన కొద్ది ఊర్లలో ఆడుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, చాలా దెబ్బలు తగులుతాయి. అమ్మ పసుపు రాస్తుంది, కాలికి గాయమైతే రక్తం వస్తే రక్తస్రావం అంటారు దాన్ని. పసుపు రాయడం వల్ల ఒక లేయర్ బ్లాంకెటింగ్ చేసినట్టయితే పుండు మీద, అదొక టైప్ ఆఫ్ కంట్రోల్ బ్లీడింగ్. ఈ మధ్యలో చాలా చూస్తున్నాం. మన ఆరోగ్య సమస్యల వల్ల, ఇప్పుడున్న ఆహార పరిస్థితుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా మందికి వస్తూ ఉన్నది. మన సోదర ఉద్యోగస్తులలో కూడా చాలా చూస్తూ ఉన్నాం. సరైన సమయానికి సిపిఆర్ అనే విధానాన్ని, ఫస్ట్ ఎయిడ్లో ఉన్న సిపిఆర్ అనే విధానాన్ని అందించలేక చాలామంది ప్రాణాలను మనం కోల్పోయాం. మన సోదరుల ఉద్యోగస్తులది. వెముకలు విరుగుతాయి. వెముక విరిగితే ఏ విధంగా ఆయన హాస్పిటల్కు ట్రాన్స్పోర్ట్ అంటే ఏ విధంగా తరలించాలో తెలియక ఒక చిన్నగా అయిన వెముక విరుగుడు గాయాన్ని దాన్ని చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ పోతే క్రెప్ బ్యాండేజ్ తీసుకుంటే తగ్గేదాన్ని మనం సర్జరీ వరకు తీసుకెళ్తా ఉన్నాం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. మనం చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నాం ఫస్ట్ ఎయిడ్లో. నేను 2024 కంపెనీ కండక్ట్ చేసిన రెస్క్యూ కాంపిటీషన్లో పోయినా పెద్దల అభిమానాలతోటి ఆశీస్సులతోటి భగవంతుని దయ వల్ల నన్ను కంపెనీ 2024లో మైన్స్ ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్ 2024 కొలంబియా వెళ్ళినప్పుడు నేను షాక్ అయినా. ఎయిర్పోర్ట్లో దిగడంతో ఫస్ట్ మనకు ఒకటి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాం. ఇమిగ్రేషన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పక్కన సిపిఆర్ ఏఈడి అని చెప్పేసి ఒక మెషిన్ ఉంది. తర్వాత స్కూల్కి తీసుకెళ్ళారు మమ్మల్ని. అక్కడ ఫస్ట్ మాకు ఒక చిన్న రిలాక్సేషన్ కోసము స్కూల్కి తీసుకెళ్ళారు మా టీం అంతా. స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లో ఏఈడి ఉంది, సిపిఆర్ గురించి పోస్టర్లు ఉన్నాయి, హాస్పిటల్లో ఉంటాయి కదా అట్లున్నాయి. సో అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ప్రథమ చికిత్స గురించి చదువు కాదు, అదొక చదువులో భాగంగా నేర్పుతారు. అది ఒక భాగంగా నేర్పుతారు. ఫస్ట్ క్లాస్ అబ్బాయికి మనిషి
మనిషి మానవ శరీరం రూపకల్పన ఎట్లుంటుందో నేర్పిస్తూ ఉంటారు. సడన్ ఏజ్ ఒక 4th క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయి సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి వాళ్ళకు సిపిఆర్ అంటే ఏంటిది, బ్లీడింగ్ అంటే ఏంటిది, ఇంజురీస్ అంటే ఏంటిది, మజిల్ ఇంజురీస్, స్కెల్టన్ ఇంజురీస్ అంటే ఏంటిది, దాని మీద అవగాహన నేర్పిస్తూ ఉన్నారు. 5th క్లాస్ అబ్బాయి వితౌట్ ఎనీ టెన్షన్ ఏమన్నా పర్సన్ ఇంజూర్ అయితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రెండర్ ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఫస్ట్ ఎయిడ్ అని అంటున్నా కదా, వాట్ ఈస్ మీన్ బై ఫస్ట్ ఎయిడ్ ఎవరైనా చెప్పగలుగుతారా టీం కాకుండా? First aid is the temporary treatment given to victim or suddenly unless candidate before taken to hospital. Given to aid is the first aid. మీ పేరు సార్? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు చాలా బాగా చెప్పిండు. 100లో 95% వరకు చెప్పారు. ఓకే, ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. దానితో పాటు టెంపరీ అన్నారు కదా, ఇమీడియట్ అంటే టెంపరీ అంటే అప్పటి మందం, ఆ అవసరానికి మందం. ఇమీడియట్ అతి తొందరగా అత్యవసరమైన అంటే చాలా లేట్ చేయొద్దు, అనవసరమైంది చేయొద్దు. ఇప్పుడు చెప్పిన చాలా మందికి మనకు ట్రాన్స్పోర్టేషన్ తెలియక చిన్న వెనుక విరిగిందాన్ని మనం అటాని తీసుకుపోయి జబ్బకేసుకొని వచ్చి అన్న నేనున్నాను అని చెప్పి కాళ్ళు బట్టి వాడిని తీసుకొచ్చేసరికి అది ఏమవుతుంది, మల్టిపుల్ ఫ్రాక్చర్ అవుతుంది. మనం చూపించే ఆధారాన్ని చూసారే నా కోసం తోటి కార్మికులు వస్తూ ఉన్నారు అనుకొని చెప్పేసి వాడు ఆధైర్యంలో ఉంటాడు. కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది? మరి ఇటువంటి వాటి మీద అవగాహన, నాట్ ఓన్లీ సిపిఆర్, నాట్ ఓన్లీ బ్లీడింగ్, నాట్ ఓన్లీ ఇంజురీస్, నాట్ ఓన్లీ వూండ్స్, ఇమీడియట్గా ఏదైనా ఏ అత్యవసరమైన పరిస్థితి మానవాళికి మెడికల్ అటెన్షన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే దానికోసం కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రాధాన్యత మనకు ఎందుకు అనే దానికోసం ఇట్లయింది. అసలు ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? చాలా చాలా వందల సంవత్సరాల వెనుకబడి 1870లో ఒక యుద్ధం జరిగినప్పుడు, ఫ్రెంచ్ జర్మన్ వార్ జరిగినప్పుడు దాంట్లో ఉంటారు కదా, సోల్జర్స్ ఉంటారు, సైనికులు ఉంటారు, బ్రిగేడియర్స్ ఉంటారు, కల్నల్స్ ఉంటారు, మేజర్స్ ఉంటారు, డాక్టర్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, డాక్టర్ క్వాలిఫైడ్ ఉంటారు. మిలిటరీలో అన్ని రకాలుగా ఉంటారు కదా మన కాడు ఉన్నట్టు. సో యుద్ధం జరుగుతూ ఉన్నది, తీవ్రంగా గాయపడుతూ ఉన్నారు. గాయాలైన వారికి టైం మీద టక్మని అరే ఒక 10 నిమిషాల ముందు ఆయన బ్లీడింగ్ అరెస్ట్ చేస్తే బాగుండు, బతికేవాడని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సర్జన్ అన్నాడు, బాగా థస్టీ అయ్యిండు, విపరీతమైన ఫ్లూయిడ్స్ కోల్పోయాడు, అరే ఈయనకు ఒక 2 గ్లాసుల మంచినీళ్ళు చల్లటి తాగిస్తే బతికేటోడేమో, కోమాకు పోయకపోయేటోడేమో అని చెప్పేసి చాలా సివియర్ కేసెస్ చూస్తూ దీని మీద చాలా దిగ్భ్రాంతికి గురై ఒక మేజర్ ర్యాంక్ ఉన్న ఆయన, మేజర్ ర్యాంక్ ఉండి డాక్టర్ డిగ్రీ ఉండి డాక్టర్ ఎస్ మార్క్ అనే వ్యక్తి, మిలిటరీ డాక్టరు, యుద్ధ భూమిలో మనం ఏమైనా వీరికి తొందరగా సహాయం చేయగలుగుతామా అని చెప్పేసి అప్పుడు ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ అనేది స్టార్ట్ చేసిండు. సో అలా మొదలైన ఫస్ట్ ఎయిడ్ 1877లో ఒక ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ అది? మనం చాలా మంది సర్టిఫికేట్లు పొందుతాం అందులో నుంచి. సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ అనే పెద్ద సంస్థ ప్రతి ఒక్కరికి నిత్యం అనునిత్యము ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం మీద ఫస్ట్ ఎయిడ్ పైన అవేర్నెస్ తీసుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నది. అసలు ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ అనేది ఏంది అనేది మనం సెయింట్ జాన్ అంబులెన్స్ వెళ్ళి, ఇప్పుడు మనం సింగరేణిలో కూడా సార్ గౌరవనీయులు మన డీజీఎం కన్వీనర్గా వచ్చిన విజయ్ కుమార్ సార్ గారు కూడా RG2 ఏరియా 18 లైన్ కాలనీలో నిమ్లో ఇన్ఛార్జ్గా చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఎయిడ్కి. అక్కడ కూడా మనం ఫస్ట్ ఎయిడ్ గురించి చాలా నేర్చుకుంటున్నాం. మనకు 14 రోజుల క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా టఫ్ ఎగ్జామినేషన్ లోక్నాథ్ సార్ వాళ్ళు వస్తూ ఉన్నారు, డాక్టర్స్. మనం ఎంత ఎఫిషియెంట్గా నేర్చుకున్నాం, మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత ఫస్ట్ ఎయిడ్ పైన అనేది వాళ్ళు చూసి పరీక్షించి మనల్ని ఉత్తీర్ణులను చేస్తూ ఉన్నారు. రాకపోతే నిర్దాక్షిణ్యంగా నేర్చుకోవాలనే తపనతో ఆపి మరి 2 నెలలకు మళ్ళీ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ మనల్ని ఉత్తీర్ణులు చేసి మనల్ని ప్రతిభావంతుల్ని చేసి వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేయడానికి గల కారణం కేవలం ఫస్ట్ ఎయిడ్ అనేది
మన యొక్క అవసరం కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. ఫస్ట్ ఎయిడ్ అనేది మనకు బరువు కాదు, బాధ్యత. ఫస్ట్ ఎయిడ్ అనేది బాధ్యతతో ఉంటే మనం చాలా వరకు చాలామంది ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఏ నాట్ ఏ హెల్పర్, అరే సర్వర్, హీజ్ ఏ లైఫ్ సేవర్. సో ఇది ఈ నినాదాన్ని మనం ఎప్పుడు మన మదిలో ఉంచుకొని ఫస్ట్ ఎయిడ్ పైన మంచి అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గాను గని అధికారులకు, ఇక్కడున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇతర అధికారులకు, గుర్తింపు సంఘం ప్రతినిధులకు అండ్ వేదిక మీద ఉన్న సింగరేళ్ళకి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు మైండ్ మీద ఎన్నోసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి మీకు ఎన్నోసార్లు వచ్చాను. సో అవన్నీ కూడా చిన్న పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, ఎడ్యుకేషన్ అంతా కూడా చిన్న పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఎంతసేపు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి అని చెప్పారు కదా. సో ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు చేయకూడదు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకున్నాం కదా, సిపిఆర్ మనకు వచ్చే కదా అని ఎవరైనా కింద పడగానే వాడికి సిపిఆర్ అవసరం లేకపోయినా కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. నాకు సిపిఆర్ వచ్చే సినిమాలలో చూపించాడు, వాడు కింద పడితే చాక్ మీద పెట్టి ఒత్తాలి అని. సో అలా కాదు, ఆయనకి చెయ్యాలా లేదా అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ముందు అవసరం లేకుండా మీరు సిపిఆర్ ఇస్తే ఏమవుతుంది, మనిషి చనిపోవడానికి దారితీస్తుంది. సో ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్ అంటే ఒక సిపిఆర్ ఒక్కటే కాదు, ఇందాక చెప్పండి, చిన్న గాయం కావచ్చు. మన మైండ్లో అన్నిటికన్నా చిన్న గాయాలు చూసే ఫస్ట్ గాయం ఏంటి, బెనకడాలు, ఆ మ్యాన్వేలో కింద నడుచుకుంటూ పోతుంటే కాళ్ళు బెనకడాలు, ఇలాంటివన్నీ. సో ఆ చిన్న చిన్న స్ప్రెయిన్స్కి ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, లేదా కింద పడితే ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, ఎవడో బండి మీద వస్తూ ఉంటాడు, సరిగ్గా హెల్మెట్ పెట్టుకోడు, సరిగ్గా హెడ్ ఇంజురీ అవుతుంది. సో దానికి ఏం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. లేకపోతే ఈ కాలంలో మనం చూసేది మెయిన్గా వడదెబ్బ కూడా కింద పడిపోతూ ఉంటారు. సో ఆ వడదెబ్బలో మనకు లవణాలు కోల్పోవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం సిపిఆర్ చేస్తామా, చేయాలా వద్దాం? మీరు చెప్పండి పోనీ. ఫస్ట్ ఎయిడ్ హార్ట్ అటాక్ పేషెంట్కి సిపిఆర్ చేయాలా, కార్డియాక్ అరెస్ట్ పేషెంట్ చేయాలా? చేయకూడదు. సో ఆ ఛాతీ నొప్పి వచ్చిందనగానే సినిమాలో చూపించారు కదా, కింద పడుకోబెట్టి సిపిఆర్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటివన్నీ కూడా ఏం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మన మైండ్లో చిన్న చిన్న గాయాలు వచ్చినా కూడా మనకు ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఉంటుంది. సో మెడికల్ సిబ్బంది వచ్చే లోపల మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఫస్ట్. సో వాడిని రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, వారికి ధైర్యం చెప్పి అక్కడ కూర్చోపెట్టి ఏం కాదు అని మేము ఉన్నామని ఇవ్వడం ఫస్ట్ మెయిన్గా ఫస్ట్ ఎయిడ్ అంటే అది. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా చేసి నేర్చుకోవాలి. ఇప్పుడు మీ అందరు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. నేను చెప్పే క్వశ్చన్స్ కానీ ఏమన్నా సరిగ్గా విని దాన్ని చెయ్యాలా వద్దా అని చూసి దానికి మాత్రమే ఫస్ట్ ఎయిడ్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏజెంట్ గారు కుమార్ గారు, అలాగే మేనేజర్ గారు వెంకట్రావు గారు, సేఫ్టీ ఆఫీసర్ మహేందర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి అరుణ్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు, సుధాకర్ గారు, వెంకన్న గారు, అలాగే పిట్ సెక్రటరీ నీ పేరు మురళీ చౌదరి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు కాంపిటీషన్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి టీమ్ మెంబర్స్, ఫస్ట్ ఎయిడ్ టీమ్ మెంబర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మీరు తప్పట్లు కొడతారు, నమస్తే చెప్పలేరు. నమస్కారం. నేను ప్రతి మీటింగ్లో చెప్పిన, మర్చిపోయింది, చాలా రోజులైంది. సార్ వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్తాడులే, అప్పుడు చూసుకుందాం అనుకుంటాను. సో చాలా సంతోషం. సార్లు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను చెప్పడానికి ఎక్కువ సమయం లేదు. విమానం వెళ్తూ ఉంది, విమానం వెళ్తూ ఉంటే అందులో ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎవరికి ఏం తెలియదు. ఎట్లా? ఇమ్మీడియట్గా బస్ అయితే ఆపుతావు, ట్రైన్ అని ఆపుతావు, విమానాన్ని ఎట్లా ఆపుతావు? మహేందర్, ఆపొచ్చా? మరి ఏం చేయాలి? ఆ మనిషిని బ్రతికించాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఎట్లా? ఎయిర్ హోస్టేస్కి ఉండే క్రూకి కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ చేయడం రావాలి, సిపిఆర్ చేయడం రావాలి. అందులో ఏడి మిషన్ ఉంటే ఇంకా మంచిది. చాలామందికి తెలియదు. మన అబ్దుల్ కలాం గారు తెలుసుగా అందరికీ, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు. సెకండ్ టర్మ్ కూడా ఆయన ప్రెసిడెంట్ చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ నాకు వద్దన్నాడు ఆయన. చాలు, ఒక్కటి చేశాను నేను, సరిపోతుంది. నేను ఎక్కువ స్టూడెంట్స్కి నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలి, చాలా అవగాహన పెంచాలి, స్టూడెంట్స్ని చాలా ప్రోత్సాహపరచాలి అని ఆయన అన్ని కాలేజెస్కి, ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి, ఐఐటీస్, ఐఐఎమ్స్, వాటికి అంతా తిరుగుతూ
మరి మోటివేట్ చేసేవాడు. ఆయన చాలా బుక్స్ కూడా రాశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక పుస్తకం రాశారు. ఒక కొటేషన్లు కూడా చాలా చెప్పారు. నువ్వు కలగను, కానీ ఆ కళ నిన్ను నిద్రపోకుండా చేయాలి. అంటే టోటల్గా నిద్రపోద్దని కాదు, దానికోసం నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ దాన్ని చెయ్యాలి అని ఒక మంచి మహానుభావుడు ఆయన. ఒకరోజు ఇట్లనే మరి గౌహతిలోకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాగే మైక్ పట్టుకొని స్టూడెంట్స్ అందరు కూర్చున్నారు, ప్రొఫెసర్స్ అంతా కూర్చున్నారు, మాట్లాడుతున్నాడు. సడన్గా కొలాప్స్ అయిపోయాడు ఆయన. నేను చెప్పేది స్టోరీ కాదు, రియల్ స్టోరీ. కొలాప్స్ అయిపోయాడు ఆయన. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయనకు చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా సెక్యూరిటీ అవన్నీ కూడా ఇస్తారు. ప్రెసిడెంట్గా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా, పదవి నుంచి విరమణ పొందిన తర్వాత కూడా ఇస్తారు. ఎందుకంటే ప్రముఖమైన వ్యక్తులు కాబట్టి. ఒక చీఫ్ జస్టిస్కి ఇస్తారు, ఒక ప్రధానమంత్రికి కూడా ఇస్తారు. ఆయన కూడా చాలా కాన్వాయ్ ఉంది, చాలామంది ఉన్నారు. కొలాప్స్ అయిపోయాడు. అక్కడ అతనికి సిపిఆర్ చేయడానికి తెలిసిన వ్యక్తులు ఎవరు లేరు. సడన్గా కార్డియాక్ అరెస్ట్ వస్తే సిపిఆర్ అనే టెక్నిక్ ఉంది, దాన్ని చేయాలి. కార్డియో పల్మనరీ రిససిటేషన్. అంటే గుండె ఆగిపోద్ది, ఊపిరి తీసుకోలేడు, గాలి పీల్చుకోలేడు, గుండె కొట్టుకోవడం ఆగిపోద్ది. అప్పుడు చేసే ప్రక్రియనే సిపిఆర్ అంటారు. అంటే నీకు ఎటువంటి సాధనాలు నీ చేతులు ఏమీ లేకుండా నీ 2 చేతులతో, అంటే 10 ఏళ్లతో నువ్వు చేసి నీ నోటితో చేసేదే ఆ ప్రక్రియనే సిపిఆర్ అంటారు. అక్కడ ఎవరు లేరు చేయడానికి. ఇంకా అంతేకాదు, ఏఈడి అని ఉంటుంది. ఒకవేళ సిపిఆర్ చేసిన ఆ వ్యక్తికి ప్రాణం మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ కాకపోతే ఒక షాక్ ఇవ్వాలి. మీరు ఊర్లో చూసుంటారు, సినిమాల్లో కూడా చూసుంటారు కదా. లాస్ట్ డాక్టర్స్ అందరూ చుట్టూ చేరి ఉంటారు. లాస్ట్ ప్రాణం పోయేటట్టు ఉంటుంది. 2 ఐరన్ బాక్స్ లాగా ఉంటాయి. ఇట్లా పెడితే అని పైకి లేస్తాడు. చూసే ఉంటారు కదా పిక్చర్స్లో. ఒకవేళ డైరెక్టర్ మంచోడైతే గ్రీన్ లైట్ వేస్తాడు బతికిండని. డైరెక్టర్ ఒకవేళ ఆ హీరోనో హీరోయిన్ చంపేద్దామంటే రెడ్ లైట్ వేస్తాడు. డాక్టర్ గారు స్టెత్ వేసుకొని వస్తాడు. ఐఎమ్ సారీ, మేము చేయాల్సిందంతా చేసినాం అంటాడు. చూసే ఉంటారు కదా మీరు. అట్లాంటిదే ఒక అద్భుతమైనటువంటి గ్రేట్ బ్రేక్ త్రూ అనమాట. ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇక్కడ కూర్చున్న చాలా మందికి బీటెక్ చేసుంటారు, ఎంటెక్ చేసుంటారు, డిగ్రీ చేసుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి కూడా తెలియదు అది. ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు దాన్ని. అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది. ఆ వ్యక్తికి సిపిఆర్ చేసిన రివైవ్ గుండె కావట్లేదంటే అప్పుడు షాక్ ఇవ్వాలి. ఎంత షాక్ ఇవ్వాలి? ఆ వ్యక్తికి ఇవ్వాలా లేదా? ఆ వ్యక్తి గుండె కొట్టుకుంటుండొచ్చు, చాలా బలహీనంగా ఫీబుల్గా కొట్టుకుంటుండొచ్చు, మనకి దొరకదు పల్స్. మరి అతనికి ఇవ్వాలా? ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎలాగివ్వాలి? ఇవన్నీ మనకు తెలియదు, ఆ మిషన్కి తెలుసు. ఒక కార్డియాలజిస్ట్ చేసే పని ఆ మిషన్ చేస్తుంది. అది కూడా లేదు అక్కడ. అసలు మనకు అవగాహన లేదు దాని గురించి. ఆ మిషన్ కూడా లేదు. ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక ప్రముఖమైన అద్భుతమైన వ్యక్తిని మనం కోల్పోయాం. అప్పటి నుంచి మరి ప్రోటోకాల్లో వివిఐపీస్, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క ప్రోటోకాల్లో సిపిఆర్ చేసే క్రూని పెడతా ఉన్నారు, ఏఈడిని పెడతా ఉన్నారు. వాళ్ళకి తగిన జాగ్రత్తలని కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు కూడా మరి ప్రెసిడెంట్ గారి ప్రాణమే ముఖ్యమా? మనది కాదా? ప్రతి వ్యక్తి ప్రాణం ముఖ్యం. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది, తిరిగి రానిది, మళ్ళీ సంపాదించుకోలేం. 24/7 డాక్టర్స్ దానికోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు. క్షణం క్షణం చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ అంటారు, గోల్డెన్ మినిట్స్ అంటారు. 4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆక్సిజన్తో కూడిన బ్లడ్ ని బ్రెయిన్లోకి వెళ్ళకపోతే బ్రెయిన్ చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. చాలా సెన్సిటివ్గా ఉంటాయి సెల్స్ ఇక్కడ బ్రెయిన్లో. కొన్ని బిలియన్స్ న్యూరాన్స్ అంటారు వాటిని. 4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆక్సిజన్తో కూడిన రక్తముని బ్రెయిన్కి అందకపోతే నీ బ్రెయిన్ సెల్స్ మెల్లగా చచ్చిపోవడం స్టార్ట్ అయితే దాన్నే కోమా అంటారు. మనం ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు కామా పెడతాం కదా. కోమా ఇస్ నథింగ్ బట్ ఎ కామా. సెంటెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. ఫుల్ స్టాప్ అంటే డెత్, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. 15 నిమిషాల్లో అతనికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేయాలి, లేకపోతే ఆ మనిషి ప్రాణాన్ని కాపాడలేవు. ఆ మనిషిని తీసుకెళ్ళిన డాక్టర్స్ కూడా కాపాడలేరు. ఒక ఓసీపీలో, మరి మణుగూరు ఓసీపీలో ఒక రెస్క్యూ ట్రైన్ పర్సన్ ఉన్నారు. ఆయన ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్స్ కూడా అటెండ్ అయ్యారు. ఆయన మేనేజర్గా చేస్తూ ఉన్నారు, అక్కడ పిఓగా చేస్తూ ఉన్నారు. ఆయన క్వారీలోకి వెళ్తే ఒక బెంచ్ దగ్గర నుంచి ఒక సర్వే చేసే ఆయన కింద పడిపోయి బాగా దెబ్బలు తగిలి ఆయన ఊపిరి తీసుకోవట్లేదు, కార్డియాక్ అరెస్ట్. ఆ షాక్లో
కార్డియాక్ అరెస్ట్ వచ్చేసింది ఆయనకి. వచ్చేస్తే అప్పుడు అక్కడే ఉన్నారు పిఓ గారు. టకటక ఆయనని మరి రివైవ్ చేసి ఒక లారీ తీసుకొని వెళ్ళి ఆ లారీలో పడుకోబెట్టి సిపిఆర్ చేసుకుంటా మణుగూరు హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్ సాబ్. మణుగూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి సిపిఆర్ చేసుకుంటా మణుగూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే డాక్టర్స్ స్టార్ట్ చేశారు. ఆ వ్యక్తి బతికాడు. అప్పుడు అందరు కార్మికులు ఏమన్నారు తెలుసా? సార్ ఏంది సార్ లారీలో తీసుకుపోతాను, మావాడికి అంబులెన్స్ లేదా సార్, అంబులెన్స్ పిలిపియండి సార్. అంబులెన్స్లో సరిగ్గా అప్పుడు లేదు, దూరంగా ఉండొచ్చు. మరి వెహికల్లో తీసుకెళ్తే జీప్లో పడుకోబెట్టి సిపిఆర్ ఇవ్వలేరు. ఇప్పుడు చూస్తారు మీరు, సిపిఆర్ బాగా హార్డ్ ప్లేస్ ఉండాలి. సో అప్పుడు నెగిటివ్గా అనుకున్నారు వాళ్ళంతా. కానీ ఆయనకు తెలుసు ఆ సిపిఆర్ ఎలాగ ఇవ్వాలి, ఎలాగ చేయాలి. సో లారీని తీసుకొచ్చి లారీని కూర్చోబెట్టి అక్కడ ఏఆర్టీపీస్ ఒకరిద్దరు ఉంటే వాళ్ళతో టకా ఒకరి తర్వాత సిపిఆర్ ఇస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళి, నేను చెప్పేది స్టోరీ కాదు, రియల్ స్టోరీ. తీసుకెళ్లారు డాక్టర్స్, ఆయన హ్యాండిల్ చేశారు. ఆయన ఇప్పుడు బ్రతికున్నాడు. అప్పుడు అందరూ అన్నారు, ఏం సార్ లారీలో తీసుకుపోతాను మా వాడిని. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికీ. చాలామందికి అర్థం కాదు. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక వ్యక్తి చనిపోగానే నువ్వు నేను చెప్పడానికి వీలే లేదు చనిపోయింది అని. ఇమ్మీడియట్గా పేషెంట్ని మనం లిఫ్ట్ చేసేయాలి, తొందరగా ఆయనని మరి మెడికల్ దానికి అప్పచెప్పాలి, కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేయాలి. చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ అంబులెన్స్ ఉంది, అంబులెన్స్లో ఒక స్ట్రెచ్చర్ ఉంటుంది, చాలా అడ్వాన్స్డ్ స్ట్రెచ్చర్. ఇంతకుముందు అంబులెన్స్లు లేవు, అంబులెన్స్లు వచ్చినాయి. అంబులెన్స్లో కూడా ఇప్పుడు సంజీవని అంబులెన్స్ వచ్చింది. తెలుసా సంజీవని అంటే? మీకు అందరికీ చాలా మందికి తెలియదు. అంటే ఇంజురీ అయిన దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మాన్యువల్ క్లర్క్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న ఫస్ట్ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రమాదం యొక్క తీవ్రతని చెప్పాలి. హెడ్ ఇంజురీ అయిందా, కాల్ ఇంజురీ అయిందా, బ్లీడింగ్ అవుతుందా, కంపల్సరీ డాక్టర్ అంబులెన్స్ విత్ ఎమర్జెన్సీ మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్తో సార్ దాన్ని తీసుకొని రండి అని చెప్పాలి. ఊరికి అంబులెన్స్ రమ్మంటే ఊరికి అంబులెన్స్ వస్తుంది, అందరూ డాక్టర్ ఉండరు, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉండవు. మీకు అందరికీ తెలుసా సంజీవిని ఉంది. సింగరేణి కంపెనీ మన ప్రాణాలని కాపాడడానికి సంజీవిని ప్రవేశపెట్టింది. గట్టిగా తప్పండి కొట్టాలి. ఇక్కడ ఉండే మాన్యువల్ రైటర్ ఆ ఇంజురీస్ని మాట్లాడి తెలుసుకొని చెప్పాలి. సార్ ఇక్కడ ఇట్లా పలానా ఇంజురీ అయింది, బ్లీడింగ్ అవుతుంది, హెడ్ ఇంజురీస్ అయినాయి, మాకు సంజీవిని పంపించండి డాక్టర్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్తో మాకు అంబులెన్స్ కావాలి అని చెప్పాలి. అప్పుడు టకటక వచ్చేస్తుంది. డిలే చేయకూడదు పేషెంట్ని. అందులో మరి అద్భుతమైనటువంటి స్ట్రెచ్చర్ ఉంది. టక్ ఎక్కించి లోపల తీసుకెళ్ళి మళ్ళీ దానిలో దించి తీసుకెళ్ళొచ్చు. చాలా మందికి తెలియట్లేదు అది. ఆ స్ట్రెచ్చర్ ఎట్లా తీయాలి, ఎట్లా లోపల తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా లాక్ చేయాలి తెలియదు. ఎందుకంటే చేయకపోతే ఏం తెలుస్తుందా? కమ్మర పనంతా కడుపులు ఉందట, కారు పట్టుకొని రాదట. సబ్బలు ఎట్లా స్టార్ట్ అయ్యేది తెలుసు, గొడవలు ఎట్లా చేయాలి, ఎంత ఎక్కడ ఉన్నదన్న కడుపులు ఉన్నది. కానీ కారు ఎప్పుడు పట్టలేదు. చెబుతాడు నిలబడి గిజ్జే అని చెయ్యాలి. కంపల్సరీ మ్యాండేటరీ. ఇప్పుడు చెప్పాడు కదా సాంబశివుడు గారు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఓన్లీ సూపర్వైజర్సే కాదు, ఆఫీసర్సే కాదు, టెక్నీషియన్సే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ ఎయిడ్లో నిష్ణాతులు కావాలి. కారణం ఏంటంటే ప్రాణాన్ని కాపాడాలి. సో మీరు కూడా మరి దీన్ని అవకాశాన్ని వాడుకోండి, తెలుసుకోండి, ఇంకా నేర్చుకోండి. మా దగ్గర సింగరేణి కాలనీస్లో అప్రూవ్డ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. RG2లో అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటిదాకా దాదాపు ఒక 3,000-4,000 మంది దాకా మేము ట్రైనప్ చేసాం. సో స్టూడెంట్స్కి కూడా ట్రైనప్ చేస్తూ ఉన్నాం. JNTలో చదువుకుంటున్నారు వాళ్ళు, 4th ఇయర్ మైనింగ్ స్టూడెంట్స్కి చాలా నామినల్ ఫీజుతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. రేపు ఉంది ఎగ్జామ్. 48 మందికి ఇస్తూ ఉన్నాం ట్రైనింగ్. అంతకుముందు కూడా ఇచ్చాం నామినల్ ఫీజు. ఎందుకంటే వాళ్ళు మరి ఫీల్డ్లోకి రాకముందే ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుంటే ఇంకా యూస్ఫుల్ కదా అనే ఉద్దేశంతో మరి మన CNMD గారు, డైరెక్టర్స్, గౌరవ డైరెక్టర్స్ మరి దాన్ని అప్రూవ్ చేస్తే మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కంపల్సరీ తెలుసుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, చాలామందికి చెప్పాలి. సో దాన్ని ప్రమోట్ చేయాలి. దానికోసం పెట్టింది. ఏదో మార్కుల కోసమో దేనికోసమో కాదు, ఇంకా చాలా విషయాలు ఇందులో నేర్చుకుంటారు మీరు. సో టీంకి కూడా ఆల్ ద బెస్ట్. అందరికీ మరి మీరు అందరూ కూడా ఎంత ఉత్పత్తి సాధించారు? 74% ఉత్పత్తి సాధించారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మీ బొగ్గు మంచి బొగ్గు. చాలా రోజులు ఈ బావి నడుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా రోజులు శ్రీరాంపూర్లో ఉండే ఒకే ఒక బావి ఏంటంటే సార్పిత్రి. దీన్ని మీరు కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా బొగ్గు తీయాలి. బొగ్గు అంటే పెద్ద కుప్పబోచుడు కాదు. బండలు గిండలు ఏమి లేకుండా, తుంటలు లేకుండా, బండలు లేకుండా, ప్రాక్టీస్ క్లాత్ లేకుండా క్వాలిటీ బొగ్గు తీయాలి. క్వాలిటీ బొగ్గు తీస్తేనే మన మనుగడ సాధ్యం.
క్వాలిటీ బొగ్గు తీయాలి, రక్షణతో పనిచేయాలి, దెబ్బలు తగిలించుకోవద్దు. సో మనుషుల ప్రాణాలు కాపాడాలి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మన ముందు. కాబట్టి మీరు అందరూ ఆ దిశగా ఆలోచిస్తూ అలాగా అభివృద్ధి చెంది మరి తల్లి సింగరేణిని మరి తలకాయ పైకి లేపి తల్లి సింగరేణి యొక్క మరి గౌరవాన్ని నిలుపుతారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సింగరేణి, జై జై సింగరేణి, జై SRP3. జై జై అనాలి మీరు. ఒకసారి జై అంటే నేను 2 సార్లు జై అనాలి. జై సింగరేణి, జై సింగరేణి, జై SRP3. థ్యాంక్ యూ. Number 4. Yo! Good morning, sir. Myself, M. Saichan. I'm team number 5. Yo! Good morning, sir. Myself, K. Sai Sri, number 6. Number 2! Now I request Dr. Lokanath Reddy garu to conduct this program. సార్ చేస్తారు, అతని పక్కన ఉన్న సాంబశివుడు గారు కూడా అసిస్ట్ చేస్తారు. I want the 2 members whoever is performing CPR come forward. CPR చేసే వాళ్ళు ఎవరో వాళ్ళు ముందర రండి. So you both are performing CPR, right? Okay. పేరేంటమ్మా? సాయి శ్రీ. సో సిపిఆర్తో పాటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దీంట్లోనే, మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ క్యాజువాలిటీని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేయాలి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిపిఆర్, సో ఆ క్యాజువాలిటీని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారో కూడా మీరే చేయాలి. సో ఇఫ్ యూ నీడ్ అనదర్ 2 మెయిన్ అసిస్టెంట్స్, వాళ్ళ నుంచి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి మాత్రం వాళ్ళిద్దరిని తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇచ్చిన సినారియోకి మీ ఇద్దరే చేయాలి. ఓకేనా? రైట్. సో మీ ఇద్దరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ వర్క్ ఈ కేమ్ టు క్యాంటీన్కి వచ్చారు. అక్కడ అతను ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తున్నాడు ఎలక్ట్రిక్ బోర్డ్ మీద. సో హీ మెట్ విత్ అన్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్. వోల్టేజ్ షాక్ తాకి మీరు కూర్చున్నప్పుడు అతను షాక్ తాకి వచ్చి మీ ముందర పడ్డప్పుడు హౌ డు యూ అప్రోచ్ దట్ పేషెంట్? ఆ పేషెంట్ని ఎలా అప్రోచ్ చేస్తారు? హౌ డు యూ అసెస్ దట్ పేషెంట్? ఆ పేషెంట్ని ఎలా అసెస్ చేస్తారు? ఆ పేషెంట్కి అసెస్ చేసిన తర్వాత వెదర్ సిపిఆర్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్, ఇఫ్ రిక్వైర్డ్ వాట్ డిడ్ యూ అసెస్, అది నాకు చేసి చూపించండి. ఓకేనా? యూ నీడ్ నాట్ సార్ ఇందని చెప్పాడు కదా సార్, మేము ఇప్పుడు బ్రెత్స్ ఇస్తున్నాము, మేము సిపిఆర్ చేస్తున్నాము, యూ నీడ్ నాట్ టెల్ ఎనీథింగ్. మీరు లైవ్ పేషెంట్ని చూసారు క్యాంటీన్లో, మీరు లైవ్గా పోయి అప్రోచ్ చేయాలి. ఏం చేస్తున్నారో జస్ట్ పర్ఫామ్ అని. సిపిఆర్కి ఒక లిమిటెడ్ టైం అంటూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు దాన్ని చేయాలి, కంప్లీట్ చేయాలి, టాస్క్ కంప్లీట్ చేయాలి. మీరు చెప్పుకుంటూ పోతే టైం విల్ నాట్ బి సఫిషియంట్. సో యూ అప్రోచ్, యూ సీ యువర్ ఎవ్రీథింగ్, డేంజర్ చూసుకుని అన్ని యూ గో అండ్ పర్ఫామ్ ఆన్ ఇట్. సో మేము డేంజర్ చూసుకున్నాము, మేము ఇది చేస్తామని చెప్పదు. సో యూ గివ్ ద గైడెన్స్, అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి చేసేస్తుంటుంది, నీ వర్క్ నువ్వు చేసుకోవాలి. సో దట్ ఇస్ ద వే యూ నీడ్ టు పర్ఫామ్. ఓకే, గాట్ ఇట్? రైట్.
ఇంట్లో ఆయనకి ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మైండ్కి డిప్రెషన్లో వచ్చాడు. పోయి క్యాంటీన్లో కూర్చొని అక్కడ ఒక కత్తి దొరికింది ఆయనకు, ఇక్కడ కట్ చేసుకున్నాడు, ఆయన చేయి కట్ చేసేసుకున్నాడు. ఇక్కడ మీరు క్యాంటీన్లో మొత్తం బ్లీడింగ్ పడి ఉంది, ఆయన ఒక్కడే ఉన్నారు. యాజ్ అ ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్స్ ఈ పేషెంట్ దగ్గరికి అప్రోచ్ ఎలా అవుతారు, ఈ బ్లీడింగ్ ఎలా కంట్రోల్ చేస్తారు, ఈయనకి ఏం ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఓకేనా? హెల్మెట్ పెట్టుకోలేదు, కరెక్ట్ మైండ్ ప్రిమిసెస్కి వచ్చిన తర్వాత బండి స్కిడ్ అయి ఆ తాగిన దాంట్లో కింద పడ్డాడు. ఓకేనా? అతనికి హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది, హెడ్ ఇంజరీ అయింది. ఓకేనా? హ్యూమరస్ ఎక్కడ కాల్లో ఉంటుందా ఏడుంటుందో నాకు తెలియదు. ఏడ ఫ్రాక్చర్ అయింది హ్యూమరస్, రైటా లెఫ్టా కూడా నాకు తెలియదు. అది ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో లొకేట్ చేసి హ్యూమరస్ ఫ్రాక్చర్కి ఏం చేస్తారు మీరు ఫస్ట్ ఎయిడ్. హెడ్ ఇంజరీ కూడా అయింది ఆయనకు, మళ్ళీ మల్టిపుల్ చిన్న చిన్న ఆపరేషన్స్ కూడా అయ్యాయి. సో అతనికి అప్రోచ్ ఎలా అవుతారు, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారు, అదొకటి చేయండి. ఓకేనా? నువ్వు బండి మీద నుంచి కింద పడిపోయినావు, పోయి పడుకో అక్కడ ఎక్కడ.
బాగా చేశారమ్మా అందరూ, కంగ్రాచులేషన్స్, బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ కూర్చుని వినేటోళ్ళు అందరూ అయితే సినిమా చూసినట్టు చూస్తున్నారు. బాహుబలి 3 కాదు ఇది. మీకు కూడా నేర్చుకోవడానికే చెప్పినాం. అంత బాగా చూసారంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా బాగా చేసినట్టు కూడా, వెళ్ళిపోకుండా వాళ్ళు ఇక్కడే చూశారు అని అంటే దే ఫెల్ దట్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది వాళ్ళకు కూడా, మీరు బాగా చేసినట్టు. లేకపోతే ఇది మాకు ఎందుకులే అని వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళకి అవసరం లేదు అనుకొని వెళ్ళిపోయింటే మీరు బాగా చేయనట్టు. వాళ్ళు ఇంతసేపు కూర్చొని చేశారంటే ఇంట్రెస్ట్గా, లేదు సార్ టైం వేస్ట్ చేద్దామని చేస్తామని ఇక్కడ కూర్చోలేదు బాగాలేదు చేయకుండా, అట్లుంది ఏమన్నా? ఏం లేదు కదా. ఇంకోటి